ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చి తన నవ్వులతో మనకు డైలాగ్స్ చెప్పించి మనం నవ్వించాలి. ఎందుకంటే మనం మధ్యాహ్నం భోజనం చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాటలతో కడుపు నిండుతుంది. గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కవరేజ్ ఆఫ్ ప్రేమ బానిస. హనీ క్రియేషన్స్ పతాకంపై ప్రేమ బానిస, ఇది ఎవర్ గ్రీన్ టైటిల్. ఈ సందర్భంగా రెస్పెక్టెడ్ మేడం, సీనియర్ హీరోయిన్ అమ్మాయి గారు లయ గారు ఇచ్చేసినందుకు ఆమె అమృత హస్తాల మీదుగా పూజా కార్యక్రమాలు, పోస్టర్ లాంచింగ్ మీ అందరి హర్షద్వారాల మధ్య జరిగింది. చాలా చాలా సంతోషం. ఇక నిర్మాతలు ఎస్ మెహబూబ్ బాషా గారికి, అలాగే కె ప్రభాకర్ గారికి, నిర్మాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రెస్పెక్టెడ్ డైరెక్టర్ సలీం బాషా గారికి, ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి హీరోయిన్ అమ్మాయి శృతికి, రాజు అండ్ శ్రీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెస్పెక్టెడ్ డిఓపి శివ గారు వచ్చారండి, శివ గారికి, అలాగే అశోక్ ఎడిటర్ గారికి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నటీనటి వర్గానికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఈరోజు కష్టజీవి, మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి అన్నయ్య గారి పుట్టినరోజు ఈ సినిమా ప్రారంభం కాబోతుంది గారు పూజా కార్యక్రమాలు. మీరు ప్రతి సంవత్సరం ఆగస్టు 22కి మీ దగ్గర నుంచి ఒక సినిమా ఉంటుందని నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు కూడా ఈ సందర్భంగా మీకు కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మా బావగారు రైజింగ్ రాజుగారికి కానీ నాకు కానీ అవకాశం ఇచ్చినందుకు, మా ఇద్దరిని కోఆర్డినేట్ చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా మేనేజర్ శ్రీరామ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ బానిస, ఎవరైనా ప్రేమకు బానిస కావాల్సిందే. సలీం గారికి ఒక ఐడియా ఉంది సినిమా, ఇంతవరకు రాలేదన్నారు సార్. మీరు సినిమా డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయవంతం కావాలని కోరుకుంటూ, మీరు కర్నూలు నుంచి ఈ ప్రాంతంకి వచ్చి ఇక్కడ ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లయా గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ప్రేమ బానిస. థ్యాంక్ యూ.